హాయ్ పిల్లలు, వెల్కమ్ టు పుస్తక జ్ఞానం. ఇవాళ మనము 5th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లోని కలాం విత్ చిల్డ్రన్ ఈ చాప్టర్లో నెక్స్ట్ పార్ట్ నేర్చుకుందాము. ఇంతకుముందు పార్ట్స్ చూడకపోతే ఆ వీడియోస్ ఇక్కడ ఐకార్డులు ఇస్తాను, చూడండి. ఇవాళ మనము కన్వెన్షన్స్ ఆఫ్ రైటింగ్ కు సంబంధించిన పార్ట్ని నేర్చుకుందాం. Let's read the following sentences. Identify the punctuation mark, comma used in the given sentences. ఇక్కడ ఇచ్చిన సెంటెన్సెస్ చదివి అందులో కామాని ఎలా యూజ్ చేశారో ఒకసారి గుర్తించండి అన్నారు. I worked with doctors, scientists, politicians and students. నేను డాక్టర్స్తోనూ, సైంటిస్ట్తోనూ, పాలిటీషియన్స్తోనూ అలాగే స్టూడెంట్స్తో కూడా పని చేశాను. ఐ వాస్ టాట్ ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ తమిళ్ బై అవర్ టీచర్స్. నేను మా టీచర్స్ వల్ల ఇంగ్లీషు, సైన్సు, లెక్కలు, తమిళము నేర్పించబడ్డాను. ఇక్కడ గమనించారు కదా, కామాని ఎక్కడెక్కడ యూజ్ చేశారు? డాక్టర్స్, సైంటిస్ట్స్, పాలిటీషియన్స్ అండ్ స్టూడెంట్స్ అన్నప్పుడు, అలాగే ఇంగ్లీష్, సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ తమిళ్. ఈ యూజెస్ మీకు ఆల్రెడీ ఇంతకుముందు తరగతుల్లో నేర్చుకున్నారు కదా. కామాని ఎక్కడ యూజ్ చేస్తాం? 3 లేదా అంతకన్నా ఎక్కువ ఒకే రీతి అయిన వస్తువులు కానీ, జంతువులు కానీ, ఇంకేవైనా కానీ ఒకే రీతి అయిన పదాలని వేరు చేస్తూ చెప్పడానికి కామాలు యూజ్ చేస్తాం కదా. ఇక్కడ ఆయన ఎవరెవరితో వర్క్ చేశాడు అన్నప్పుడు డాక్టర్స్తోనూ, సైంటిస్టులతోనూ, పాలిటీషియన్లతోనూ అలాగే స్టూడెంట్స్తోనూ వీళ్ళందరితో కలిసి పనిచేశాడు అని ఆయన ఈ వాక్యం చెప్తున్నాడు. అందులో డాక్టర్లు, సైంటిస్టులు, పాలిటీషియన్లు, స్టూడెంట్లు ఈ 4 పదాలని కామాతో సెపరేట్ చేస్తున్నాం. చివరి 2 పదాలని అండ్తో సెపరేట్ చేస్తాం కదా. అలాగే ఆయన టీచర్స్ ఆయనకి ఏమేమి నేర్పించారు అన్నప్పుడు ఇంగ్లీషు, సైన్స్, మ్యాథమెటిక్స్ అండ్ తమిళ్ ఈ 4 చివరి 2 అండ్తోనూ మిగతా అన్నింటినీ కామాతో సెపరేట్ చేస్తాం కదా. ఈ యూజేజ్ మీరు ఆల్రెడీ కింది తరగతుల్లో నేర్చుకున్నది. ఇప్పుడు ఇంకొకసారి కామా యొక్క యూజేజ్ ఇంకొంచెం లోతుగా నేర్చుకుందాం. ఏ కామా ఈజ్ యూజ్డ్ టు డినోట్ ఏ పాజ్. కామాని ఎందుకు యూజ్ చేస్తాం? కామా ఉన్నప్పుడు మనం ఏం చేయాలి? అక్కడ వాక్యాన్ని కాసేపు ఆపాలి కదా. కామా ఉన్నప్పుడు వాక్యాన్ని అక్కడ కాసేపు ఆపుతాం. దానికోసమే కామాని యూజ్ చేస్తాం. లుక్ ఎట్ ద పిక్చర్ అండ్ ఫైండ్ అవుట్ వేర్ వి యూజువల్లీ యూజ్ కామా వైల్ రైటింగ్ ఎ సెంటెన్స్. ఇక్కడ చిత్రాలు చూసి కామాని మనం మామూలుగా ఎక్కడ యూజ్ చేస్తాం సెంటెన్స్లో అన్నది గమనించండి. ఫస్ట్ యూజేజ్, ఏ కామా ఈజ్ యూజ్డ్ టు సెపరేట్ ఏ లిస్ట్ ఆఫ్ 3 or more ఐటమ్స్. 3 లేదా అంతకన్నా ఎక్కువ వస్తువులు కానీ లేదా ఏవైనా కానీ, పేర్లు, వస్తువులు, జంతువులు ఏవైనా కానీ 3 లేదా అంతకన్నా ఎక్కువ ఐటమ్స్ ఉంటే వాటిని సెపరేట్ చేయడానికి మనము కామాని వాడతాం. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చా చూడండి. ఆల్ స్టూడెంట్స్ హ్యావ్ టు బ్రింగ్ పెన్, పెన్సిల్ అండ్ బుక్. పెన్ను, పెన్సిల్, బుక్ ఈ 3 వేరు చేయడానికి చివరి 2 మధ్యలో అండ్, దానికి ముందున్న మిగతా అన్నిటికీ కామా వాడతాం కదా. ఇక్కడ పెన్నుకి కామా వాడాం, చివరున్న పెన్సిల్, బుక్కి మధ్యలో అండ్ వాడాం కదా. ఆల్ స్టూడెంట్స్ హ్యావ్ టు బ్రింగ్ పెన్, పెన్సిల్ అండ్ బుక్. సెకండ్ యూజేజ్, ఏ కామా ఈజ్ యూజ్డ్ బిఫోర్ ఏ కొటేషన్. ఏదైనా కొటేషన్ చెప్పే ముందు కూడా కామా యూజ్ చేస్తాం. ఒక ఉదాహరణ చూడండి. అబ్దుల్ కలాం సెడ్. అబ్దుల్ కలాం చెప్పారు. ఏమని చెప్పారు? ఆయన చెప్పిన మాటల్ని మనం కొటేషన్స్లో రాస్తాం కదా. ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళ మాటలను వాళ్ళ మాటల్లోనే చెప్పాలి అంటే కొటేషన్స్లో రాస్తాం.
వాళ్ళు చెప్పినట్టుగానే చెప్పాలి అంటే కదా. ఇక్కడ కొటేషన్స్లో రాసాం చూడండి, ఏమని చెప్పారు ఆయన, ట్రై టు ఫైండ్ గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్. ఇతరులలో మీరు మంచిని చూడడానికి ప్రయత్నించండి. ఇతరులలో కూడా మీరు మంచినే చూడడానికి ప్రయత్నించండి అని అబ్దుల్ కలాం గారు చెప్పారు. ఇక్కడ కొటేషన్స్ కి ముందు కామా యూజ్ చేశాను చూడండి. అబ్దుల్ కలాం సెడ్ ట్రై టు ఫైండ్ గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్. అబ్దుల్ కలాం గారు చెప్పారు ఇతరులలో కూడా మంచిని చూడడానికి ప్రయత్నించమని కదా. ఇక్కడ కొటేషన్స్ కి ముందు కామా వాడాం. ఇది సెకండ్ యూజేజ్. థర్డ్ యూజేజ్, ఏ కామా ఈజ్ యూజ్డ్ బిట్వీన్ ద డేట్ అండ్ ఇయర్. కామా డేట్ కి ఇయర్ కి మధ్యలో వాడతాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి, అక్షద వాజ్ బార్న్ ఆన్ 26th August 2019. ఇక్కడ కూడా కామా వాడుతున్నాం కదా. 2019 సంవత్సరానికి 26 ఆగస్టు అన్న డేట్కి మధ్యలో కామా వాడుతున్నాం. సంవత్సరానికి ముందులా కామా వాడతాం. అక్షద వాజ్ బార్న్ ఆన్ 26th August 2019. అక్షద 26 ఆగస్టు 2019వ తేదీన జన్మించింది. ఫోర్త్ యూజేజ్, ఏ కామా ఈజ్ యూజ్డ్ వెన్ సమ్వన్ ఈజ్ కాల్డ్ డైరెక్ట్లీ. ఎవరినైనా మనము ప్రత్యక్షంగా పిలిచేటప్పుడు కామా వాడతాం. ఒక ఎగ్జాంపుల్ చూడండి, సమన్వి కమ్ హియర్. సమన్వి ఇక్కడికి రా. నేను సమన్వినే డైరెక్ట్గా పిలుస్తున్నా, సమన్వి ఇక్కడికి రా. నేను సమన్వితోనే మాట్లాడుతూ తన పేరును పిలుస్తున్నా కాబట్టి తన పేరు తర్వాత కామా పెడతాం. సమన్వి కమ్ హియర్ అన్నప్పుడు నేను సమన్వితోనే మాట్లాడుతూ సమన్వి ఇటు రా అంటున్నా కాబట్టి సమన్వి అన్న పేరు తర్వాత కామా పెడతాం. ఇవి కామా యొక్క యూజేజెస్. ఇప్పుడు ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిలో కామాస్ లేవు. మీకు ఈ యూజేజెస్ అర్థమయ్యాయి కదా. అర్థం కాకపోతే వీడియో వెనక్కి పెట్టుకొని మళ్ళీ చూడండి. చూసిన తర్వాత ఈ సెంటెన్సెస్ని కామాస్ సరిగ్గా వాడి రీరైట్ చేయండి, అంటే కింద రాయండి మళ్ళీ, సరేనా. ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి, అక్షద విజిటెడ్ ఢిల్లీ, ముంబై, ఆగ్రా అండ్ కోల్కతా. అలా చదువుతామా? కాదు కదా. ఇక్కడ కామాస్ కరెక్ట్గా వాడాలి. ఎక్కడ వాడాలి, ఎలాంటి యూజేజ్ ఉంది ఇక్కడ? అక్షద విజిటెడ్, అక్షద దర్శించింది లేదా వెళ్ళింది. ఎక్కడికి? ఢిల్లీ, ముంబై, ఆగ్రా, కోల్కతా. ఆగ్రాకి, కోల్కతాకి, ముంబైకి, ఢిల్లీకి, ఈ ప్రదేశాలన్నిటికీ అక్షద వెళ్ళింది కదా. ఇక్కడ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ కనిపిస్తున్నాయి కదా మీకు. ఆ లిస్ట్ ఆఫ్ ఐటమ్స్ మనం కామాతో సెపరేట్ చేయాలి. అక్షద విజిటెడ్ ఢిల్లీ, ముంబై, ఆగ్రా అండ్ కోల్కతా. ఇక్కడ ఢిల్లీ, ముంబై, ఆగ్రా, కోల్కతా ఈ 4 ఐటమ్స్ని కామాతో సెపరేట్ చేయాలి కదా. అదే చేశారు. మీరు ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన ఈ 4 సెంటెన్స్ని కామాతో సెపరేట్ చేసి రాయండి, సరేనా. రాశారు కదా. ఇప్పుడు నేను రాశాను, ఒకసారి చూసుకోండి. మీరు రాసింది, నేను రాసింది. మై మదర్ బాట్ ఫ్రూట్స్, స్వీట్స్ అండ్ న్యూ క్లోత్స్ ఫర్ ద ఫెస్టివల్. ఇక్కడ మా అమ్మ కాయలు, తినుబండారాలు, కొత్త బట్టలు పండగ కోసమని తెచ్చింది అన్నారు. ఇందులో కాయలు, తినుబండారాలు, కొత్త బట్టలు ఈ 3 వస్తువుల్ని మనము సెపరేట్ చేయాలి కదా. అందుకని ఫ్రూట్స్ తర్వాత కామా వాడాం. స్వీట్స్కి, న్యూ క్లోత్స్కి మధ్యలో అండ్ వాడాం. అలాగే నెక్స్ట్, మై మదర్ సేస్ డు నాట్ టెల్ లైస్. మై మదర్ సేస్ డు నాట్ టెల్ లైస్. మా అమ్మ చెప్తుంది అబద్ధాలు చెప్పకండి అని. ఇక్కడ డు నాట్ టెల్ లైస్ అన్నది వాళ్ళ అమ్మ చెప్పినట్టుగా చెప్తున్నాం, అంటే కొటేషన్స్లో పెట్టాం. దానికి ముందు కామా వాడాం. మై డేట్ ఆఫ్ బర్త్ ఈజ్ 26th August 2010. నా పుట్టినరోజు 26 ఆగస్టు 2010.
ఇక్కడ డేట్కి సంవత్సరానికి మధ్యలో కామ వాడాలి, అదే వాడాము. ఫాతిమా ప్లీజ్ హెల్ప్ మీ. ఫాతిమాని పిలుస్తున్నా ఏమని? దయచేసి నాకు సహాయం చేయి. ప్లీజ్ హెల్ప్ మీ, నాకు సహాయం చేయి దయచేసి అని. ఇక్కడ ఫాతిమాతోనే డైరెక్ట్గా మాట్లాడుతున్నా కాబట్టి తన పేరు పిలిచిన తర్వాత కామ. మీరు కూడా కరెక్ట్గా చేశారు కదా. ఇప్పుడు ఇక్కడ ఇచ్చిన 2 సెంటెన్సెస్, పాఠ్యాంశంలో ఉన్న ఈ 2 సెంటెన్సెస్ని మళ్ళీ ఒకసారి చదవండి. చదివి అందులో ఈ కొటేషన్స్ ఎక్కడ యూజ్ చేశారన్నది చూడండి. దెర్ ఈజ్ ఏ ఫేమస్ సేయింగ్, గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఒక బాగా ప్రసిద్ధి చెందిన ఒక జాతీయం ఉంది, ఏంటంటే గాడ్ హెల్ప్స్ దోస్ హూ హెల్ప్ దెమ్సెల్వ్స్. ఎవరైతే వాళ్ళకు వాళ్ళు సహాయం చేసుకుంటారో వాళ్ళకి దేవుడు సహాయం చేస్తాడు. ఇది ఒక జాతీయాన్ని చెప్పారు. ఆ జాతీయాన్ని మనం పంక్చుయేషన్స్ లో చెప్తున్నాం. దేర్ ఈజ్ అనదర్ సేయింగ్, ఇంకొక జాతీయం కూడా ఉంది. హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్. కష్టపడి పనిచేసే గుణము విజయానికి దారితీస్తుంది. హార్డ్ వర్క్ లీడ్స్ టు సక్సెస్, కష్టపడి పనిచేసే గుణము విజయానికి దారితీస్తుంది అన్న సేయింగ్ ని కూడా కొటేషన్స్ లో చెప్పారు కదా. రీడ్ అండ్ అబ్జర్వ్ ద కొటేషన్ మార్క్స్ యూజ్డ్ ఇన్ ద అబౌవ్ సెంటెన్సెస్. ఇక్కడ కొటేషన్స్ మార్క్స్ యూజ్ చేశారు కదా, అవి ఒకసారి గమనించండి. వి యూజ్ కొటేషన్ మార్క్స్ టు ఎన్క్లోజ్ ద ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ఎ స్పీకర్, ఎ కొటేషన్ ఆర్ సేయింగ్స్. మనము ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ స్పీకర్, స్పీకర్ అంటే ఎవరైతే మాట్లాడారో వాళ్ళు చెప్పిన మాటల్ని అదే విధంగా చెప్పడానికి కొటేషన్స్ వాడతాం. ఇందాక చూసాం కదా, మై మదర్ సేస్ డు నాట్ టెల్ లైస్. మా అమ్మ చెప్తుంది అబద్ధాలు చెప్పకండి అని. వాళ్ళ అమ్మ అబద్ధాలు చెప్పకండి అని చెప్తుంది కదా. అబద్ధాలు చెప్పకండి అని వాళ్ళ అమ్మ ఎలా చెప్తుందో అలాగే చెప్పారు కాబట్టి ఇక్కడ కొటేషన్స్ వాడారు. ఇంతకుముందు కూడా ఇక్కడ ట్రై టు ఫైండ్ గుడ్ థింగ్స్ ఇన్ అదర్స్ అని అబ్దుల్ కలాం సెడ్. అబ్దుల్ కలాం చెప్పారు. అబ్దుల్ కలాం ఏ విధంగా అయితే చెప్పారో అదే మాటలు అలాగే చెప్తున్నాం కాబట్టి కూడా ఇక్కడ కూడా కొటేషన్స్ వాడుతున్నాం కదా. అలాంటి సందర్భాల్లో మనము కొటేషన్స్ వాడతాం టు సే ఎగ్జాక్ట్ వర్డ్స్ ఆఫ్ ఎ స్పీకర్. చెప్పిన వాళ్ళు ఎలా చెప్పారో అలాగే చెప్పడానికి కొటేషన్స్ వాడతాం. లేదా ఎ కొటేషన్, ఒక నానుడి చెప్పడానికి, ఒక కొటేషన్ చెప్పడానికి, సూక్తి చెప్పడానికి కొటేషన్స్ వాడతాం. సూక్తులు ఆర్ సేయింగ్స్ లేదా జాతీయాలు చెప్పడానికి కూడా కొటేషన్స్ వాడతాం. The first letter in the quotation marks should always be a capital letter. మనం ఎప్పుడైనా కొటేషన్స్ చెప్తున్నాము అంటే కొటేషన్ మార్క్స్ లోపల చెప్తున్నాము అంటే అందులో ఉన్న ఫస్ట్ లెటర్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్ అయి ఉండాలి. మనకి ఎప్పుడు సెంటెన్స్ లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ కదా, అలాగే కొటేషన్స్ లోపల వచ్చే ఫస్ట్ లెటర్ కూడా క్యాపిటల్ లెటర్ ఉండాలి. ఏ కామా ఈజ్ ఆల్వేస్ బి ప్లేస్డ్ బిఫోర్ ద కొటేషన్ మార్క్స్. కొటేషన్ మార్క్స్ కు ముందు ఖచ్చితంగా ఎప్పుడు కూడా కామా వాడాలి. కామా ఖచ్చితంగా వాడతాం కొటేషన్ మార్క్స్ కి ముందర. కొటేషన్ మార్క్స్ ఆర్ ఆల్వేస్ బి యూజ్డ్ ఇన్ పెయిర్స్. కొటేషన్ మార్క్స్ ఎప్పుడు కూడా పెయిర్స్, 2 వాడతాం. స్టార్టింగ్ లో 2 కొటేషన్స్, ఎండింగ్ లో 2 కొటేషన్స్, ఈ విధంగా వాడతాం. కొటేషన్స్ అంటే స్టార్టింగ్ లో 2 కోట్స్, ఎండింగ్ లో 2 కోట్స్. స్టార్టింగ్ కోట్స్ ఇలా, ఎండ్ కోట్స్ ఇలా ఉంటాయి. అవి ఎప్పుడు కూడా జతగానే వాడతాం. ఇట్ ఈస్ రాంగ్ టు యూజ్ ఓన్లీ 1 కొటేషన్ మార్క్. కొటేషన్స్ వాడాలన్నప్పుడు ఒకే ఒక్క కొటేషన్ వాడకూడదు, ఖచ్చితంగా 2 వాడాలి. స్టార్టింగ్ లో 2, ఎండ్ లో 2. ఇప్పుడు ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వాటిని కరెక్ట్ గా కొటేషన్స్ యూజ్ చేసి రాయమంటున్నారు. ఒకటి ఎగ్జాంపుల్ ఇచ్చారు చూడండి. శ్రీ విద్య ఆస్క్డ్ విల్ యూ గివ్ యువర్ పెన్సిల్. ఇందులో ఏమైనా అర్థం వస్తుందా?
కొటేషన్స్ లేవు, ఎక్కడ రాయాలో తెలియకపోతే, కొటేషన్స్ లేకపోతే ఇక్కడ ఏమైనా అర్థం ఉందో? శ్రీవిద్య అడిగింది నీ పెన్సిల్ ఇస్తావా అని కదా. నీ పెన్సిల్ నాకు ఇస్తావా అని శ్రీవిద్య అడిగింది అంటే కరెక్ట్ అర్థం వస్తుంది కదా. అందుకే కొటేషన్స్ వాడాలి. ఎక్కడ వాడాలి? తను ఏం చెప్పిందో ఆ మాటలు ఎక్కడున్నాయి? నీ పెన్సిల్ నాకు ఇస్తావా అని కదా చెప్పింది. ఆ మాటలు ఎక్కడున్నాయి? ఇక్కడున్నాయి. విల్ యు గివ్ యువర్ పెన్సిల్? నాకు నీ పెన్సిల్ ఇస్తావా అని చెప్పి అడిగింది. ఆ మాటల్ని కొటేషన్స్లో వాడాము. దానికి ముందు కామా వాడాము. శ్రీవిద్య ఆస్క్డ్, శ్రీవిద్య అడిగింది అని చెప్తున్నాం. ఏమని అడిగిందంటే విల్ యు గివ్ యువర్ పెన్సిల్ అని అడిగింది. అదేవిధంగా ఇక్కడున్న సెంటెన్సెస్ కూడా మీరు కరెక్ట్ కొటేషన్స్ వాడి రాయండి, సరేనా? రాశారు కదా. ఇప్పుడు ఒకసారి నేను రాసినవి మీరు రాసినవి చెక్ చేసుకోండి. టీచర్ ఆస్క్డ్ వాట్ ఈజ్ యువర్ నేమ్? నీ పేరు ఏమిటి అని టీచర్ అడిగింది. ఇక్కడ మనము వాట్ ఈజ్ యువర్ నేమ్ అన్న టీచర్ మాటల్ని అలాగే చెప్తున్నాం. నీ పేరు ఏమిటి కదా. ఆ మాటల్ని కొటేషన్స్లో పెట్టాము. అలాగే కొటేషన్స్లో ఫస్ట్ లెటర్ డబ్ల్యూ క్యాపిటల్ లెటర్ రాసాము. కొటేషన్స్కి ముందు కామా కరెక్ట్గా రాసాం కదా. మై సిస్టర్ క్రైడ్ ఐ వాంట్ 2 చాక్లెట్స్. నా చెల్లి ఏడ్చింది నాకు 2 చాక్లెట్లు కావాలి అంటూ నా చెల్లి ఏడ్చింది. నాకు 2 చాక్లెట్లు కావాలి అన్నది వాళ్ళ చెల్లి చెప్తున్న మాటలు కాబట్టి ఆ మాటల్ని కొటేషన్స్లో పెట్టాము. కొటేషన్స్లో ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టాము. దానికి ముందు కామా పెట్టాం. పవన్ సెడ్, పవన్ చెప్పాడు ఏమని? ఐ విల్ సబ్మిట్ మై ప్రోగ్రెస్ రిపోర్ట్ టుమారో. నేను నా ప్రోగ్రెస్ రిపోర్ట్ని రేపు సబ్మిట్ చేస్తాను అని కదా. ఇక్కడ కూడా నేను రేపు నా ప్రోగ్రెస్ రిపోర్ట్ సబ్మిట్ చేస్తాను అన్నవి పవన్ యొక్క మాటలు. పవన్ సేమ్ ఎలా చెప్పాడో అదే విధంగా చెప్తున్నాం కాబట్టి కొటేషన్స్లో పెట్టాం. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ పెట్టాం. కొటేషన్స్కి ముందు కామా. హూ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్? ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు అని టీచర్ ఆస్క్డ్ ఇన్ ద క్లాస్. క్లాస్లో టీచర్ అడిగింది. హూ విల్ ఆన్సర్ దిస్ క్వశ్చన్? ఈ ప్రశ్నకి సమాధానం ఎవరు చెప్తారు అని ద టీచర్ ఆస్క్డ్ ఇన్ ద క్లాస్. టీచర్ క్లాస్లో అడిగింది. ఇక్కడ ఎవరు ఈ ప్రశ్నకి సమాధానం చెప్తారు అన్న మాటలు టీచర్వి. ఆ మాటల్ని మనం అలాగే చెప్తున్నాం కాబట్టి కొటేషన్స్లో పెట్టాము. ఆ కొటేషన్లో ఫస్ట్ లెటర్ని క్యాపిటల్ పెట్టాం. కొటేషన్స్కి ముందు వాక్యం ఏమీ లేదు కాబట్టి కామా ఎక్కడ పెట్టలేదు. శ్రవణ్ ఆస్క్డ్ వాట్ కెన్ ఐ డూ ఫర్ యూ? నేను నీకు ఏం చేయగలను అని శ్రవణ్ అడిగాడు. ఇక్కడ నేను నీకు ఏం చేయగలను అన్న మాటలు శ్రవణ్వి కాబట్టి అవి కొటేషన్స్లో పెట్టాము. ఫస్ట్ లెటర్ క్యాపిటల్ అలాగే దానికి ముందు కామా. చూసుకున్నారు కదా, మీరు కూడా ఇలాగే రాశారు కదా. ఇప్పుడు రైటింగ్ యాక్టివిటీ చూద్దాం. దానికంటే ముందు ఇక్కడ ఒక డీటెయిల్ కార్డ్ ఇచ్చారు చూడండి. ఈయనెవరు? ఏపీజే అబ్దుల్ కలాం గారు. ఈయన గురించే కదా మనం నేర్చుకుంటున్నాం చాప్టర్. ఆయనకు సంబంధించిన డీటెయిల్స్ ఒక కార్డ్ రూపంలో ఇచ్చారు చూడండి. ఆయన నేమ్ పేరు ఏంటి? ఆవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. ఆయన బర్త్ 15th October 1931, రామేశ్వరం, తమిళనాడు, ఇండియా. తమిళనాడులోని రామేశ్వరంలో 15 అక్టోబర్ 1931 సంవత్సరంలో జన్మించారు. స్టడీస్ ఆయన చదువుకుంది ఫిజిక్స్ అండ్ ఏరోస్పేస్ ఇంజనీరింగ్. ఆయన ఫిజిక్స్ మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. వర్క్స్ ఆయన చేసిన పనులు ఏరోస్పేస్ సైంటిస్ట్, ఏరోస్పేస్లో ఆయన శాస్త్రవేత్తగా పనిచేశారు. అలాగే 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇండియాకి ఆయన 11వ రాష్ట్రపతిగా పనిచేశారు. డెత్
27th July 2015, షిల్లాంగ్, మేఘాలయ, ఇండియా. మేఘాలయలోని షిల్లాంగ్లో 2015 27 జూలైన ఆయన మరణించారు. అవార్డ్స్ రిసీవ్డ్, ఆయన అందుకున్న అవార్డులు: పద్మభూషణ్ 1981లో వచ్చింది, పద్మవిభూషణ్ 1990లో వచ్చింది, భారతరత్న 1997లో వచ్చింది, ఎన్ఎస్ఎస్ వాన్ బ్రౌన్ అవార్డ్ 2013లో వచ్చింది, హూవర్ మెడల్ ఇది 2009లో వచ్చింది. ఈ అవార్డ్స్ అన్ని ఆయన అందుకున్నారు. ఇది ఆయనకు సంబంధించిన డీటెయిల్ కార్డ్. దీని నుంచి మీరు ఈ 6 సెంటెన్సెస్ని పూరించండి. రాశారు కదా? ఒకసారి ఇప్పుడు నేను రాసినవి, మీరు రాసినవి సరిగ్గా చెక్ చేసుకోండి. పంక్చుయేషన్స్, ప్రిపోజిషన్స్ కరెక్ట్గా వాడారా లేదో కూడా చెక్ చేసుకోండి జాగ్రత్తగా. ద ఫుల్ నేమ్ ఆఫ్ కలాం ఈజ్ ఆవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. కలాం గారి పూర్తి పేరు ఆవుల్ పకీర్ జైనులాబ్దీన్ అబ్దుల్ కలాం. He was born on 15th October 1931 in రామేశ్వరం, తమిళనాడు, ఇండియా. డేట్కి ముందు ఆన్ ప్రిపోజిషను, ప్రదేశానికి ముందు ఇన్ ప్రిపోజిషను ఖచ్చితంగా వాడుండాలి. అలాగే అక్టోబర్ 15th అక్టోబర్ తర్వాత కామా వాడుండాలి. రామేశ్వరం, తమిళనాడు, ఇండియా ఈ 3 ప్రదేశాలకి ముందు కామా వాడుండాలి. He studied physics and aerospace engineering. ఆయన ఫిజిక్స్ మరియు ఏరోస్పేస్ ఇంజనీరింగ్ చదువుకున్నారు. He worked as aerospace scientist and 11th President of India. 11th ఇక్కడ th రాయలేదు నేను ఇందాక. యాజ్ ఏరోస్పేస్ సైంటిస్ట్ అండ్ 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా. హీ వర్క్డ్ యాజ్ అంటే లాగా, ఎలాగా పనిచేశారు ఆయన? ఏరోస్పేస్ సైంటిస్ట్ లాగాను, అలాగే 11th ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, ఇండియాకి 11వ రాష్ట్రపతిగాను పనిచేశారు. హీ డైడ్ ఆన్ 27th July 2015 ఇన్ షిల్లాంగ్, మేఘాలయ, ఇండియా. ఇండియాలోని మేఘాలయలోని షిల్లాంగ్లో 27 జూలై 2015న ఆయన మరణించారు. ఇక్కడ ఆన్, ఇన్ ఖచ్చితంగా ప్రిపోజిషన్స్ వాడాలి కదా. డేట్కి ముందు ఆన్, ఆ రోజు, ఆ తేదీన అని. ఇన్ అంటే ఆ ప్రదేశంలో కాబట్టి ఇన్. హీ రిసీవ్డ్ అవార్డ్స్ లైక్, ఆయన అవార్డ్స్ పొందారు. ఎలాంటివి? పద్మభూషణ్, పద్మవిభూషణ్, భారతరత్న, ఎన్ఎస్ఎస్ వాన్ బ్రౌన్ అవార్డ్ అండ్ హూవర్ మెడల్. ఇక్కడ కూడా పంక్చుయేషన్స్ కరెక్ట్గా వాడుండాలి. ఇవన్నింటికి మనం వేరు చేస్తూ కామా వాడుండాలి. చివరి రెండింటికి అండ్ వాడుండాలి. కరెక్ట్ రాశారు కదా. తర్వాత ఇక్కడ ఒక కాన్వర్జేషన్ ఉంది. ఈ కాన్వర్జేషన్ మొత్తం చదివి వినిపిస్తాను. విన్న తర్వాత మీరు ఇక్కడ కొన్ని ప్రశ్నలు మీరు సొంతంగా మీరేం అడుగుతారు అన్నవి ఇక్కడ రాయాలి. సరేనా? ఈ మొత్తం కాన్వర్జేషన్ విని మీరు మీ తాతయ్యని లేదా లైబ్రేరియన్ని, మీ గ్రంథాలయం ఉంటే అక్కడ లైబ్రేరియన్ని కానీ లేదా మీ తాతయ్యని కానీ కొన్ని ప్రశ్నలు అడగాలి. మీరు మీ తాతయ్యని లేదా లైబ్రరీని ఇంటర్వ్యూ చెయ్యాలి. అలాంటప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అన్నవి ఇక్కడ రాయండి కొన్ని. సరేనా? కాన్వర్జేషన్ వచ్చేసి స్టూడెంట్ గార్డెనర్ని ఇంటర్వ్యూ చేస్తున్నాడు. గార్డెనర్ తోటమాలిని ఏమని? గుడ్ ఈవినింగ్ అంకుల్. గుడ్ ఈవినింగ్ చెప్పాడు. గార్డెనర్ కూడా గుడ్ ఈవినింగ్ మై బాయ్ అని చెప్పాడు. స్టూడెంట్, I want to grow a small garden at our school along with my friends. I want to grow, నేను పెంచాలనుకుంటున్నాను. ఏంటి? a small garden, ఒక చిన్న తోటని. at our school, మా స్కూల్ దగ్గర.
అలాంగ్ విత్ మై ఫ్రెండ్స్, నా స్నేహితులతో కలిపి. గార్డెనర్, ఇట్స్ ఎ గుడ్ ఐడియా. స్టూడెంట్, అంకుల్, కెన్ ఐ గెట్ సమ్ యూస్ఫుల్ టిప్స్ ఫ్రమ్ యూ టు గ్రో ఎ గుడ్ గార్డెన్? మీ నుంచి నేను కొన్ని చిట్కాలు, సలహాలు ఏమైనా తీసుకోవచ్చా తోట పెంచడానికి అని అడుగుతున్నాడు. తోట పెంచడానికి మీ నుంచి నాకు ఏమైనా టిప్స్ తీసుకోవచ్చా అని. గార్డెనర్, విత్ ప్లెజర్ మై బాయ్, తప్పకుండా అంటున్నాడు. స్టూడెంట్, వేర్ డు యు గెట్ సీడ్స్ అండ్ ప్లాంట్స్ ఫర్ ద గార్డెన్? మీరు తోటను పెంచడానికి విత్తనాలు మరియు మొక్కలు ఎక్కడ తెచ్చుకుంటారు, ఎక్కడ దొరుకుతాయి? గార్డెనర్, ఐ గెట్ దెమ్ ఇన్ ద మార్కెట్. అవి నేను మార్కెట్లో తెచ్చుకుంటాను. స్టూడెంట్, వాట్ టూల్స్ డు యు యూజ్ ఇన్ ద గార్డెన్? మీరు గార్డెన్లో ఏ పనిముట్లు వాడతారు? గార్డెనర్, ఐ యూజ్ స్పేడ్, షావెల్, వాటరింగ్ క్యాన్, ఎక్సెట్రా. నేను గుణపము, పార, వాటరింగ్ క్యాను, నీళ్లు పోసే క్యాను వాడతాను. స్టూడెంట్, హౌ ఆఫెన్ షుడ్ యు వాటర్ ద ప్లాంట్స్? ఎన్ని రోజులకోసారి నీళ్లు పట్టాలి? గార్డెనర్, వన్స్ ఎ డే ఇన్ ద ఈవినింగ్. రోజుకొకసారి సాయంత్రం పూట అని చెప్పి అన్నాడు. స్టూడెంట్, హౌ డు యు మేక్ ద సాయిల్ ఫెర్టైల్? మీరు మట్టిని సారవంతంగా ఎలా చేస్తారు? గార్డెనర్, బై యూజింగ్ మాన్యూర్. బై యూజింగ్ మాన్యూర్. మాన్యూర్ అంటే పేడ లేదా ఎరువు. ఎరువుని ఉపయోగించి. స్టూడెంట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ మీ వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. ఇంత ఉపయోగకరమైన సమాచారం నాకు ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. గార్డెనర్, వెల్కమ్. ఎవరైనా థ్యాంక్ యూ చెప్తే యు ఆర్ వెల్కమ్ లేదా వెల్కమ్ లేదా నో మెన్షన్ అని చెప్తాం కదా, అలాగే గార్డెనర్ వెల్కమ్ అన్నాడు. ఈ విధంగా స్టూడెంట్ గార్డెనర్ ఇంటర్వ్యూ చేసి ఆయన నుంచి కొన్ని సమాచారం తెలుసుకున్నాడు కదా. అదేవిధంగా నువ్వు మీ గ్రాండ్ ఫాదర్ని కానీ లేదా లైబ్రరీని కానీ ఎలాంటి ప్రశ్నలు అడుగుతావు ఇంగ్లీష్లో ఇక్కడ రాయండి, సరేనా?